శ్రోతలందరికీ నమస్కారం. నేను వినిపించబోయే కథ పేరు బ్రహ్మరాత. అనగానగా ఒక రాజు, రాణి ఉండేవారు. వారికి ఒక్కగాని ఒక్క కూతురు. ఆ పిల్ల పేరు సుశీల. ఆమెను ఎంతో గారాబంగా పెంచారు. పెంచితే సరా, మంచి మొగుణ్ణి చూసి పెళ్లి చేయొద్దు, అక్కడే వచ్చింది పేచి భార్యాభర్తలకు. మా అక్క కొడుకున్నాడు కదా, అతగాడికిచ్చి పెళ్లి చేద్దాం సుశీలని అన్నాడు రాజు. రాణి అందుకు ఒప్పుకోలేదు. అమ్మాయి పుట్టినప్పటి నుంచి దాన్ని మా అన్నయ్య గారు అబ్బాయికిచ్చి పెళ్లి చేద్దామనుకున్నాను. ఇప్పుడు మీరిలా అంటే ఎలా కుదురుతుంది అంది. పెళ్లి విషయంలో రాజు, రాణి ఇలా రోజు తగాదా పడుతుండేవారు. ఆఖరికి ఒకనాడు రాజు, నేను రాజును, నాకు ఎవరు ఎదురు చెప్పడానికి వీల్లేదు. నా కూతుర్ని నా ఇష్టం వచ్చిన వాడికిచ్చి పెళ్లి చేస్తాను అని కోపంగా చెప్పేసి ఆ రాత్రే తన మేనల్లుణ్ణి రప్పించి ఒక మేడలో దాచి ఉంచాడు. పురోహితుణ్ణి పిలిపించి పెళ్లి ముహూర్తం పెట్టించాడు. రాణి మాత్రం ఊరుకుందా? లేదు. కష్టపడి కని పెంచి పెద్దదాన్ని చేశాను కదా పిల్లని, నా ఇష్టం వచ్చిన వాడికిచ్చి పెళ్లి చేయక ఎవడికో ఇచ్చి చేస్తానంటే నేను ఒప్పుకుంటానా అని లోలోపల కోపగించుకొని తన అన్నగారి కుమారుణ్ణి ఓ రాత్రివేళ ఎవరికీ తెలియకుండా తీసుకొచ్చి మరో మేడలో రహస్యంగా దాచి ఉంచింది. పెళ్లి కొడుకులిద్దరూ చెరో మేడలోనూ ఉండి సుశీల నా పెళ్ళామవుతుందంటే నా పెళ్ళామవుతుందని లొట్టలు వేసుకుంటూ లగ్నానికి ఎదురు చూస్తున్నారు. వాళ్ళిలా ఉండగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురూ కలిసి భూలోకంలో జరిగే చిత్రాలు చూడ్డానికని ఆకాశం మీద షికారుగా బయలుదేరి ఆ పట్టణం మీద నుంచి వెళ్తున్నారు. అప్పుడు ఆ ఇద్దరు పెళ్లి కొడుకుల సంగతి వాళ్ళకి తెలిసి ఈశ్వరుడు బ్రహ్మదేవుని కేసి చూసి, ఏమయ్యా బ్రహ్మ, ఆఖరికి ఈ పెళ్లి కొడుకులిద్దరిలోనూ ఈ పిల్ల ఎవరిని పెళ్లి చేసుకుంటుంది అని అడిగాడు. ఈ భూలోకంలో ఎవరు ఎవరిని పెళ్లి చేసుకోవాలో, ఎవడికి ఎప్పుడు ఏమి జరుగుతాయో ఇవన్నీ బ్రహ్మదేవుడు మనని పుట్టించేటప్పుడే మన నుదుటి మీద రాసేస్తాడు. సుశీలకు కూడా అలా నొసటి మీద రాసే ఉంటాడుగా మరి. అందుచేతనే ఈశ్వరుడు అలా అడిగాడు. ఈ ఇద్దరిలో ఎవరికీ దక్కది ఈ పిల్ల అన్నాడు బ్రహ్మదేవుడు. అలాగనేటప్పటికీ ఈశ్వరుడికి ఆశ్చర్యం వేసింది. అలాగైతే ఈ అమ్మాయికి కాబోయే మొగుడు ఎవరో చూపించు అను నిగ్గదీశాడాయన. అప్పుడు బ్రహ్మ ఆ నగరంలో రాజవీధిలోనే దున్నపోతునెక్కి వస్తున్న ఒక కుంటివాణ్ణి చూపించి, ఆ వచ్చే కుంటివాడే ఈ పిల్లకి భర్త అవుతాడు అని చెప్పి ఊరుకున్నాడు. ఈ మాటలు వినేటప్పటికీ ఈశ్వరుడికి చాలా ఆశ్చర్యమేసింది. నవమన్మధుల్లాంటి కుర్రవాళ్ళిద్దరూ ఇక్కడ కాచుకొని కూర్చుంటే ఆఖరికి ఆ కుంటివాడికి పెళ్ళామవుతుందా ఈ పిల్ల? అలా ఎన్నటికీ జరగదు అన్నాడు. అప్పుడు బ్రహ్మ, ఈ పిల్లకి నేను అలా రాసి పడేశాను. ఆ రాత ప్రకారం జరగవలసిందే కానీ మరోలా అవడానికి వీల్లేదు అని ఖచ్చితంగా చెప్పేశాడు. ఈశ్వరుడు ఎందుకు వీల్లేదో చూద్దాం అని చెప్పి విష్ణుమూర్తితో, విష్ణుమూర్తి, నువ్వు కాసేపు ఇలా నా ఎద్దు మీదకి వచ్చి కూర్చోవోయ్, నీ వాహనమైన గరుత్మంతుడికి ఓ పని చెప్పాలి అన్నాడు. విష్ణుమూర్తి గరుత్మంతుణ్ణి వదలలేక, పక్షిరాజా చూడు, నడవలేక దున్నపోతునెక్కి వస్తున్నాడే, ఆ కుంటివాణ్ణి తీసుకెళ్ళి సప్త సముద్రాలకు అవతల ఉన్న అడవిలో దిగవిడిచి చక్కారా అన్నాడు. చెప్పిందే తడువుగా గరుత్మంతుడు నగరంలోకి వ్రాలి ఆ కుంటివాణ్ణి అమాంతంగా కాళ్ళతో తన్నుకుపోయి 7 సముద్రాలకు అవతల ఉన్న అద్వాన్నపు అడవిలో పడేసి చక్కా వచ్చాడు. అప్పుడు ఇక ఈశ్వరుడు రాజాంతపురంలో ఉన్న సుశీల ఆ నట్టడవిలో ఉన్న కుంటివాణ్ణి ఎలా పెళ్లి చేసుకుంటుందో చూద్దాంగా అని బ్రహ్మదేవుడికేసి వేలాకోలంగా ఓ చూపు చూశాడు. పిల్లికి చెలగాటం అవుతే ఎలకకి ప్రాణ సంకటం అన్నట్లు ఆ కుంటివాడికి లేనిపోని కష్టం వచ్చి పడింది. ఆ ఊళ్ళో ఉన్నప్పుడు ఇంటింటికి వెళ్ళి బిచ్చమెత్తుకొని పొట్టపోసుకునేవాడు. ఇంకా ఈ అడవిలో వాడికి అన్నం పెట్టేవారెవరు? ఆ పక్షి తీసుకొచ్చి అడవిలో పడేసి తనని దిక్కుమాలిన పక్షిని చేసిపోయినందుకు వాడు గోల పెట్టాడు. ఎండ ఎక్కిన కొద్దీ వాడికి ఆకలి బాధ ఎక్కువై, అయ్యో దేవుడా, నా గతేంగాను అని విష్ణుమూర్తికి మొరపెట్టుకున్నాడు. ఆ దేవుడికి వాడి ఏడుపు వినపడి జాలివేసి గరుత్మంతుడితో,
పాపం ఆ కుంటివాడికి ఆకలేస్తోంది. తినుబండారాలేమైనా పట్టుకెళ్ళి వాడి ముందర పడేసిరా అని ఆజ్ఞాపించాడు. గరుత్మంతుడు విష్ణుదేవుని ఆజ్ఞ ప్రకారం బయలుదేరి వెళ్ళి ఎక్కడైనా తినుబండారాలేమైనా కనపడతాయేమోనని మెడ నిక్కించి చూశాడు. అప్పుడు అతనికి రాణుగారి అంతఃపురంలో బోన కావడి ఒకటి కనపడింది. ఆ కావడి వద్ద వాలేటప్పటికి అందులో నుంచి గప్పున పిండి వంటల వాసన కొట్టాయి. గరుత్మంతుడు కూడా కావడిని ఎత్తుకుపోయి 7 సముద్రాలు దాటి అడవిలో కుంటివాడి ముందు పడేసి కడుపు నిండా తిను అని చెప్పి రివ్వున ఎగిరి వచ్చి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వద్ద వ్రాలాడు. కుంటివాడు భక్షణాలు తిందామని డోక్కుంటూ వచ్చి ఆ గంపమూత తెరిచాడు. అందులో నుంచి చటుక్కుని ఓ అమ్మాయి లేచి నిలబడి తన చేతిలో ఉన్న పూలదండని గబుక్కుని ఆ కుంటివాడి మెడలో వేసేసింది. వాడు నిర్ఘాంతపోయి చూస్తుంటే దోసిళ్లతో తలంబ్రాలు తీసి వాడి నెత్తిమీద పోసేసింది. వాడు ఆశ్చర్యాన్ని ఆపుకోలేక ఆ పెళ్లి కూతుర్ని, నువ్వు చూస్తే ఓ అందమైన రాజకుమార్తెలాగున్నావు. నేను పూటకు తికానా లేని కుంటివాణ్ణి. నన్ను నువ్విలా పెళ్ళాడడమేమిటి అని అడిగాడు. పెళ్లి కూతురు తన కథ ఇలా చెప్పింది. నేను మీరన్నట్లు రాజకుమార్తెనే. నా పేరు సుశీల. మా అమ్మ నన్నేమో వాళ్ళ అన్నగారి కొడుక్కిచ్చి పెళ్లి చేద్దామని నిశ్చయించుకొని నాకు ఈ పూలదండ తలంబరాలు ఇచ్చి ఈ గంపలో కూర్చోపెట్టింది. 2వ గంపలో పిండి వంటలు పెట్టింది. ఈ కావడిని నీకు కాబోయే భర్త దగ్గరికి పంపుతాను. అతడు మూత తెరవడంతోనే అతన్ని వరించమని చెప్పి వెళ్ళింది. మరి కొంతసేపటికి ఈ కావడిని ఎవరో ఎత్తుకుపోతున్నట్లయి లోపలున్న నేను మా అమ్మ పంపదలిచిన చోటికే వెళుతున్నాననుకున్నాను. మీరు మూత తెరవడంతోనే మా అమ్మ చెప్పినట్లు మిమ్మల్ని పెళ్ళాడాను. ఈ కథంతా విని కుంటివాడు తన అదృష్టానికి పొంగిపోయాడు. ఆకలేస్తుందేమో ఆవిడ తెచ్చిన పిండి వంటలు ఒక్కొక్కటే తింటూ జరిగిందంతా తలుచుకొని ఆశ్చర్యపోయాడు. అక్కడ రాజాంతపురంలో బోనకావడిని గరుత్మంతుడు ఎత్తుకుపోవడం రాణి చూసింది. కానీ దొంగల తల్లికి 7వ భయమన్నట్లు గప్చిప్గా ఊరుకుంది. పెండ్లికి ముహూర్తం ఆసన్నమైంది. రాజుగారు పెళ్లి కూతుర్ని వెతుక్కుంటూ వచ్చి కనపడకపోయేసరికి సుశీల ఏది అని రాణిని అడిగాడు. అప్పుడు రాణి ఒక్క మాట ఎక్కడ లేని కోపం తెచ్చుకొని, ఏమో నాకేం తెలుసు, ఎప్పుడైతే మీరు దాని పెళ్లి విషయంలో నేను జోక్యం కలుగ చేసుకోవడానికి వీల్లేదని చెప్పేశారో ఆ క్షణం నుంచి నేను దాని సంగతే కలుగ చేసుకోవడం లేదు. నా మాట మీరు విననప్పుడు నాకు ఈ సంసారంతో పనేమిటి? ఎక్కడుందో వెతుక్కోండి అని దబాయించేసింది. పాపం రాజు తాను తలపెట్టిన పెళ్లి కాకపోగా అమ్మాయి కనపడక విచారిస్తూ వెళ్ళిపోయాడు. పెళ్లి కూతురు మాయమైందని తెలియడంతోటే పెళ్లి కొడుకులిద్దరూ సిగ్గుపడి తేలుకుట్టిన దొంగలకి మళ్ళీ కిక్కురుమనకుండా రహస్యంగా ఎవరి దారిన వారు వెళ్ళారు. వాళ్ళు తెల్లమొహాలు వేసుకుపోతుంటే ఈశ్వరుడు చూసి, ఏమయ్యా బ్రహ్మదేవుడు గారు, ఆఖరికి ఆ పిల్ల వీళ్ళల్లో ఒక్కరికి దక్కలేదన్నమాట అన్నాడు. ఎందుకు దక్కుతుంది? నేను చెప్పానుగా, ఆ పిల్ల ఆ కుంటివాణ్ణి పెళ్లి చేసుకొని 7 సముద్రాల అవతల అడవిలో వాడితో కబుర్లు చెప్పుతోంది అని. బ్రహ్మదేవుడు చిరునవ్వుతో పలికాడు. ఈశ్వరుడు ఆ మాట నమ్మక, ఏది అక్కడికి పోయి చూద్దామన్నాడు. అప్పుడు వాళ్ళు ముగ్గురు బ్రాహ్మణ వేషాలు వేసుకొని 7 సముద్రాల అవతల అడవికి వెళ్ళి ఆ పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకును చూశారు. అప్పుడు ఆ దంపతులు ఎవరో బ్రహ్మలొచ్చారనుకొని భక్తి శ్రద్ధలతో ఆ త్రిమూర్తులని గౌరవించి తినడానికి భక్షణాలు, తాగడానికి నీళ్లు ఇచ్చారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రత్యక్షమై వాళ్ళకి వరాలిచ్చారు. విష్ణుమూర్తి ఇంత అందమైన అమ్మాయికి మొగుడు కుంటిగా ఉండడం బాగుండలేదని వాడికి కాళ్ళు వచ్చేటట్లు వరం ఇచ్చాడు. బ్రహ్మదేవుడేమో వాడికి ఆయుర్దాయం పొడిగించేసి ఆ అమ్మాయికి 5తనం ఇచ్చాడు. ఈశ్వరుడేమో వాడికి అందం, ఐశ్వర్యం, జ్ఞానం ఇచ్చాడు. ఇచ్చేసి అతడు బ్రహ్మతో, నువ్వెలాగైనా చాలా గట్టివాడివయ్యా, నువ్వు రాసిన రాత తప్పలేదు అని మెచ్చుకున్నాడు. ఈ లోపుగా విష్ణుమూర్తి గరుత్మంతుడితో, ఈ దంపతుల్ని మళ్ళీ ఆ రాజాంతపురంలో విడిచిరావోయ్ అని ఆజ్ఞాపించాడు. అతడలా చేసి వచ్చాక ఆ త్రిమూర్తులు తమ తమ లోకాలకు వెళ్ళిపోయారు.
జరిగిన సంగతంతా సుశీల తల్లిదండ్రులతో చెప్పి భర్తను చూపించింది. వారు అల్లుణ్ణి చూసి సంతోషించారు. రాజు అల్లుణ్ణి సేనాధిపతిగా చేశాడు. సుశీల, భర్త సుఖంగా ఉన్నారు.